గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టుడే మీరు యూట్యూబ్. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు మరొక సమగ్ర ఫండమెంటల్ రీసెర్చ్ స్టడీ కంపెనీ గురించి చెప్పబోతున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. మంచి కంపెనీ. ఇక్కడ వెబ్సైట్ నాల్కో వాళ్ళ ఉంది. నాల్కో అంటే నేషనల్ అల్యూమినియము. సో మనము దాని గురించి రిపోర్ట్ స్టడీ చెప్తాము. దానికి ముందు అంతకుముందు మనము ఇచ్చిన రిపోర్ట్స్ గురించి అంటే వాటి షేర్స్ గురించి తెలుసుకుందాము. ఏ రకంగా పెరిగాయా తగ్గాయా చూసుకున్నాం. ఫస్ట్ మనం కెనరా బ్యాంక్ ఇచ్చాము 17 జూన్ నాడు 121 చొప్పున. అది మన ఫ్రైడే 120 ఉండే, మళ్ళీ తగ్గింది 118. సో 3 రూపీస్ తగ్గిన భవిష్యత్తు పెరిగే అవకాశం ఉంటే గుర్తించండి. ఎస్బీఐ కార్డు 28 జూన్ నాడు ఇచ్చాం 72. నేను ఫ్రైడే 24 ఉంటే ఈరోజు కొద్దిగా పెరిగింది 40 పైసా, అది గుర్తించండి. జిఎస్ఎస్పి అంటే గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా మనం 21 జూన్ నాడు ఇచ్చాము 240 రూపీస్. ఫ్రైడే నాడు 2 రూపీస్ పెరిగింది, మళ్ళీ ఈరోజు 3 రూపీస్ పెరిగింది, ఈరోజు 45 అయింది, అది గమనించండి. ఎన్సీసీ 23 నాడు ఇచ్చాము జూన్ నాడు 325 రూపీస్. ఫ్రైడే నాడు 318. సో తగ్గింది, బట్ నిన్నటికి ఫ్రైడేకు పెరిగింది కొద్దిగా 220 60 పైసా. అందుకే రెడీగా ఉంచాము. మనం చెప్పిన దానికన్నా ఇంకా పెరగలేదు కాబట్టి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చాము 24th 6th నాడు, అది 734 పెరిగింది 1798. మళ్ళీ ఈరోజు కూడా పెరిగింది 817. ఆల్మోస్ట్ ఇక ఒక 65 రూపాయలు 70-80 రూపాయల దాకా పెరిగింది, అది గుర్తించండి. ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐఓసి కూడా ఇచ్చాము 25th జూన్ నాడు 164. అది ఫ్రైడేకి 1 రూపీ పెరిగింది, ఈరోజు 2 రూపీస్ 80 పైసలు పెరిగింది 160. అట్లా ఫిల్టెక్స్ ఇండియా ఇచ్చాము 26th జూన్కు 60 రూపీస్. ఫ్రైడే తగ్గింది 58, ఈరోజు కొద్దిగా 79 పైసలు పెరిగింది, ఇంకా పెరగాల్సి ఉంది. సో ఇవి రిపోర్ట్, ఇవన్నీ ఫండమెంటల్ కాబట్టి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాము. ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉన్నాయి. మీకు రానున్న 6 months 20% వస్తుందని ఇది. బట్ ఇది ఎటువంటి ఇట్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, ఇట్ ఈజ్ నాట్ ఏ బై ఆర్ సేల్ రికమెండేషన్ అని గుర్తించండి. సో ఈరోజు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నేషనల్ అల్యూమినియము, దాని యొక్క ఫండమెంటల్ చూద్దాము. ఏ అంశాలతో ఇది ముడిపడి ఉందని తెలుస్తుంది, అది గుర్తించండి. సో ఈ రీసెర్చ్ మీకు మంచి అవగాహన పెంచి మీ పెట్టుబడి నిర్ణయానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అది గమనించండి. సో కరెంట్ మార్కెట్ వన్ యాక్చువల్ నిన్న పెడదామనుకున్నా, మన వేరే కారణం పెట్టకపోయినా 187 ఉన్నప్పుడే, బట్ ఈరోజు పెరిగింది 191 ప్రస్తుతము. ఈఆర్ఐ 207, లో 80 రూపీస్, బుక్ వాల్యూ 89 రూపీస్. మీ ప్రసాద్ చెప్తున్న బుక్ వాల్యూ కన్నా కరెంట్ మార్కెట్ డబల్ ఉండాలి. డబల్ కన్నా ఎక్కువ ఉంటే కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఆల్మోస్ట్ డబల్ ఉంది. ఫేస్ వాల్యూ కూడా బాగానే 5 రూపీస్ ఉంది. ఈపీఎస్ కూడా 11 రూపీస్ ఉంది. ఒక 5 రూపీస్కు 11 రూపీస్ సంపాదించినట్టు అవుతుంది. పిఈ 19 ఉంది, కొద్దిగా ఎక్కువే ఉంది. ఇండస్ట్రీ పీ కూడా ఇండస్ట్రీ కన్నా తక్కువ ఉంది 23.1, అది గుర్తించండి. ఈ పెగ్ రేషియో కూడా ఎక్కువనే ఉంది 57, అది గుర్తించండి. బట్ ఆర్ఓఈ పర్వాలేదు, 15 కన్నా ఎబో ఉండాలి. ఇక్కడ 70 ఉంది, ఇది ఆల్మోస్ట్ దగ్గర ఉంది 12% 7. సో ఆల్మోస్ట్ ఇది బాగానే సంపాదించిన ఎర్నింగ్ చేసుకున్నట్టు దీన్ని బట్టి తెలుస్తుంది. దీని యొక్క లాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ చూస్తే బాగానే ఉంది 2086 crores, క్యాపిటల్ 918 crores, ఆల్మోస్ట్ 2 times ఉంది. డెట్ చాలా తక్కువ ఉంది, ఓన్లీ 86 crores. ఆల్మోస్ట్ డెట్ లేదని చెప్పుకోలేదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. సో డెట్ 86 crores. అండ్ రిజర్వ్స్ బాగున్నాయి. రిజర్వ్స్ 13,653 ఉంది, ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా 15 times ఎక్కువ ఉంది. ఎప్పుడైతే రిజర్వ్స్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 15 times రిజర్వ్స్ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉంది, అది గుర్తించండి. డివిడెండ్ కూడా బాగానే ఇస్తుంది 2.41, అది గుర్తించండి. ప్రమోటర్ స్టేక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్స్ 15.28 ఉంది. ఫారినర్స్ కూడా ఉన్నారు 18.99. అంతకుముందు ఇది December 23లో 11.56 ఉండే. సో కొద్దిగా ఫారినర్స్ అమ్ముకున్నట్టు తెలుస్తుంది, అది కొద్దిగా ఇది కన్సర్న్ గల మాట. అంటే వాళ్ళు తగ్గించుకున్నారు, బట్ అది తగ్గించి మిగతా వాళ్ళు పెంచుకుంటారు, అది వేరే విషయము. ఇక్కడ డిఏవారు 18.82, అంతకుముందు 18.8 ఉండే, ఇక్కడ 0.02 పెంచుకున్నారు. అండ్ పబ్లిక్ కూడా పెరుగుతాయి, పబ్లిక్ 20.93. మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగానే ఉంది 34,365 crores. పర్వాలేదు. టార్గెట్ మనము 199, 225 ప్రస్తుతం టార్గెట్. ఈ రెండు టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. బట్ దీని యొక్క స్ట్రాటజీ బై అండ్ డిప్స్ అని గుర్తించాలి. బై అండ్ డిప్స్ కింద మనం దీన్ని ఫాలో అవ్వాలి, అంత తగ్గినప్పుడు కొనవలసిందే. సో దీని నోట్ కింద నోట్లో ఇంపార్టెంట్ అంశాలు ఎందులో పరిశీలిద్దాము. ట్రెండ్ లైన్ ఒక వెబ్సైట్ ఉంది, వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు. దాని ట్యాగ్ ప్రకారం ఇది స్ట్రాంగ్ పెర్ఫార్మర్గా చెప్తున్నారు. అండ్ డెప్ట్ ఫ్రీ కంపెనీ, ఎందుకంటే
ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. డెట్ ఓన్లీ అక్కడ ఇందాక చూపించినప్పుడు 86 crores ఉండే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 520 crores, ఇక్కడ డెట్ 86 కాబట్టి ఈ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పచ్చు. అందుకే డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇది నవరత్న స్టేటస్ ఉంది, నవరత్న స్టేటస్ గల కంపెనీ కాబట్టి ముందు పెట్టడానికి అవకాశం ఉంది. క్యాష్ కూడా బాగానే ఉంది, 2575. అండ్ ఫ్యూచర్ బోనస్ క్యాండిడేట్ కావచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే క్యాపిటల్ కన్నా రిజర్వ్స్ బాగుంది, అది గుర్తించండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది చైనా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఈజిప్ట్, అమాన్, ఖతార్, యూకే అండ్ యుఏ గుర్తించారు. ఇది కొన్ని జాయింట్ వెంచర్తో కలిసి ఉంది. ఇవన్నీ కంపెనీలతో యాంగిల్ అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ అని, ఉత్కర్ష్ అల్యూమినియం ధాతు నిగమ్ అని, ఇది మిదాని వాళ్ళతో కూడా ఇది జాయింట్ వెంచర్గా ఉంది. అండ్ కంజీ బిడేసా ఇండియాతో జాయింట్ వెంచర్ ఉంది. అండ్ జిఎస్ఎల్ ఆల్కాస్ అండ్ కెమ్సా ప్రైవేట్తో కొన్ని జాయింట్ కంపెనీలు ఉంది, అది గుర్తించండి. అండ్ లిస్టెడ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో ఉంది. సో దీని యొక్క టెక్నికల్ చూద్దాము, టెక్నికల్గా ఎలా ఉందో. సో టెక్నికల్ బాగుంది, ప్రైస్ పాజిటివ్గా ఉంది, పోవడానికి అవకాశం ఉంది, మూవింగ్ అవసరం ఉంది. ఇక్కడ చూస్తే కంటిన్యూగా తగ్గిన తర్వాత 3 days పెరిగింది. ఇప్పుడు 193, లోస్ 82, ఇక్కడ 206. ఇక ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే మూవింగ్ పై ఉంది. సపోజ్ ఇక్కడ 197 దాటితే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది. ట్రెండింగ్ ప్రకారం చూస్తే బాగానే ఉంది. సో ఈ షేరును పెట్టుబడి పెడితే ముందు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిర్ణయం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఒక సెల్లింగ్ బయింగ్ రికమెండ్స్ ఎంత మాత్రం కాదు. సో ఇక్కడ చెప్పిన అంశాలను మీరు గుర్తించి మీ పెట్టుబడి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నా. సో మళ్ళీ ఒక షేర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.